దేవాలయమందుండు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 34:23. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. మానవ స్వభావము దేవునికి తెలుసు గనుక ఆయన తన ప్రజలకు కృతజ్ఞతను పెంపొందించేటువంటి సూచనలను, కట్టడలను ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. మనలో అనేకులు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు కాబట్టి కష్టంలో ఉన్నారు. నీకున్నటువంటి విశ్వాసపు పరిమాణము చొప్పున నీ కృతజ్ఞత ఉంటుంది. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి కృపలను జ్ఞాపకం చేసుకో. పాపం నుండి, లోకం నుండి ఎలా విడిపించబడ్డారో, ఆశీర్వాదంతో ఏ దినాన్న రక్షింపబడ్డారో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మరువకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే ఎంతో నష్టం మనకు కలుగుతుంది. కొందరు పరిశుద్ధులు స్తుతిస్తూ మధ్యరాత్రి వరకు మెలకువగా ఉంటారు. దేవునికి కృతజ్ఞతలు అర్పించడానికి నీవు కొంత సమయాన్ని కేటాయించాలి. సంవత్సరానికి ముమ్మారు యూదులు యెరూషలేముకు వెళ్ళాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు. అయినా కూడా అంత దూరం వెళ్లాల్సిందే. దారిలో వారు ముచ్చటించుకుంటూ దేవుడు వారిని ఎలా ఒక జనముగా చేశాడో, ఒక్కొక్కరిని ఎలా ప్రజలుగా చేశాడో గుర్తు చేసుకునేవారు. అయితే వారి కొరకు మెస్సియా వచ్చాడని వారు తెలుసుకోలేదు. ఆయన ఇంకా రాబోతాడనే ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కుటుంబాలతో వచ్చి దేవాలయంలో అర్పణలు అర్పించేవారు. వారి జ్యేష్ఠ కుమారుణ్ణి దేవునికి ఇవ్వాలని దేవుడు కోరాడు. మనమైతే ఎన్నోసార్లు ఆయనకు వ్యతిరేకమైన కోరికలు, ఆలోచనలు కలిగి ఉన్నాం కదా. దేవుని తలంపులతో మన తలంపులు చేరుకునే ప్రక్రియను బట్టి క్రైస్తవ జీవితాభివృద్ధి ఉంటుంది. క్రమంగా మన తలంపులు పోయి దేవుని తలంపులు మనలో స్థిరపరచబడతాయి. తలంపులన్నీ కూడా క్రీస్తు వారికి లోబడేటట్లు చేయబడమే గొప్ప విజయం. దీని ద్వారా కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని యందు నమ్మకం ప్రారంభమవుతుంది. కొంతకాలం వరకు స్వరము ద్వారా, దర్శనాల ద్వారా మనుష్యులు దేవోక్తిని పొందేవారు. కానీ తరువాత కాలంలో అలాంటివి ఏమీ లేకపోయినా కూడా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మడం జరుగుతూ ఉంది. నీవు ఎదిగే కొలది దేవుని వాక్యపు విలువలు కూడా హెచ్చవడం వల్ల సాతానుడు వణుకుతాడు. అంధకార శక్తులన్నీ భయంతో పారిపోతాయి. విజయం సమకూడే వరకు నడవడం కొనసాగించాలి. కొనసాగే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.